ఓకే గుడ్. అదే చూశాను మీ ఫ్యామిలీ అంతా కూడా. అంతా ఇది మీ దయా సార్. ఇంకా వీళ్ళు కూడా పైకి రావాలి కదా, పిల్లలు పైకి రావాలి. ఇప్పుడు ఏంటి, ఏమన్నా సమస్యలు ఉన్నాయి నీకు ఇక్కడ? ఏం లేదు సార్. ఇప్పుడు నా కొడుకు ఇద్దరు చదువుకున్నాడు, ఏం నిరుద్యోగులుగా పనిచేస్తాడు. ఏమన్నా వాడికి ఏదైనా ఒకటి కల్పించి. అంటే నీకు ఇక్కడ ఎక్కడ వస్తాయి ఉద్యోగాలు? ఇక్కడ ఏమున్నాయి చూద్దాం, నేను మాట్లాడతాను. ఇంకోటి సార్, మా పిల్లడు వ్యవసాయ కూలి పనికి పోతుంటాడు. ఆయనకి ఏదైనా లోన్ ఏదైనా ఇంపుడు ఏం పని చేసుకోగలుగుతావు నువ్వు? లోన్ ఇప్పిస్తే గొర్రెలు మేపుకుంటావా? ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసుకుపోయేదే, లేకపోతే ఇక్కడ ఇండ్ల దగ్గర మేము పెట్టి వచ్చినాయా? అట్లయినా చేయొచ్చు సార్. కాదు, ఇండ్ల దగ్గర మేము పెట్టి వచ్చే లేదా? రాలేదా? ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ కాలేదు కదా? ఆవులు, పాడే ఆవులు లేవు సార్. దిగులు మనకంతా పాలేసకపోతారు. అక్కడ చేస్తారు, ఇక్కడ లేదు. మీ ఊరు లేదు, పక్కనమ్మా. ఒకసారి కలెక్టర్ రమ్మని. ఇది ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం, వీళ్ళిద్దరూ చదువుకున్నారు, ఇతను చదువుకోలేదు, కూలి పని చేస్తారు. ఇక్కడ ఫ్యామిలీని ఈ 5-6 మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు, పర్లేదు. ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. విల్ డూ ఇట్. చేద్దాం. నేను మాట్లాడతానయా, ఏం చేయాలో చేస్తా, నేను మాట్లాడతాను. అదే రమ్మని ఇచ్చేసి రండి. ముందు ఫ్యామిలీ ఫోటో తీసుకోండి. ఏంట్రా అర్జుడు కూర్చో కూర్చో. ఒకసారి అందరు ఫోటో తీసుకుందాం. అందరు రండి, నేను నిలబడుకోండి. ఇటు రండి, ముందుకు రండి, ముందుకు రండి, పిల్లలు ముందుకు రండి. దండలొద్దులేమ్మా, అందరూ ఫోటో తీసుకోండి. ఇట్రామా, దండలు వద్దులే. ఇట్లా ముందుకు రండి, అందరూ కనపడిగా తీసుకోండి. అందరూ ఇట్లా అడ్డు అందరూ. శ్రీ గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు మన గుండుమల గ్రామానికి వచ్చేసి మాకందరికీ మనస్ఫూర్తిగా సంతోషపరిచి ఓల్డ్ పింఛన్ దుడ్లు అందరికి ఇంటింటికి పోయి ఇచ్చేసి అందరినీ ఆనందపరిచిన ఉగాదిగా, చంద్రన్న పండుగగా ఈ పంచాయత్ అంతా ఒక ఆనంద భైరవిగా, ఆనంద ఉత్సాహాలతో, వైభోగంతో చేసినందుకు మాకంతా మనస్ఫూర్తిగా వందించే సంతోషమైనది. ఇట్లిచ్చిన వారికి మీకు సంతోషం. ఇప్పుడు వారిని చూస్తే మీకు రామన్నకి 2 మగపిల్లలు, ఒక కూతురు. కూతుర్ని పగ్రామంలో ఇచ్చాడు. పెద్ద కొడుకు అయితే ఎంఏ చేశాడు. రెండో కొడుకు చదువుకోలేదు. పెద్ద కొడుకు అబ్బాయి కూడా, వాళ్ళ భార్య కూడా బీఈడి చేసింది, డిఈడి చేసింది. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంది. ఈయన భార్య, ఆ పిల్లలందరూ ఉన్నారు. ఒక్కొక్కరికి 2 పిల్లలు, వాళ్ళు బాగానే చదువుకుంటున్నారు. ఈ 4,000 రూపాయల వల్ల నీకు లాభం ఏంటి? దగ్గర పెట్టుకో. లాభం సార్, దీని నుండి మేము మాకు నా ఖర్చుల కోసం నేను చేసుకుంటూ, నా సంసారం నేర్చుకుంటూ నా బతుకుతాను. నువ్వు ఇచ్చిన భిక్షాన్ని ఉంటే మేము బాగా సంతోషంగా ఉన్నాం సార్.
నీకు తెలుసా ఎప్పుడు వచ్చింది పింఛన్? తెలుసా ప్రారంభమైంది? సార్ ఫస్ట్ వచ్చింది 200 రూపాయలతో నుండి నాకు పింఛన్ వస్తాను సార్. 200 రూపాయలు ఇచ్చినోడు నీవే, ఒక అందమైనటువంటి ఒక ఇల్లు ఇచ్చినోడు నీవే, 1000 రూపాయలు ఇచ్చినోడు నీవే, తిరగా 2000 ఇచ్చినోడు మహానుభావుడు నీవే, తిరగా 7000 ఇచ్చి మహాయుభోగంగా అద్భుతమైనటువంటి సంభ్రమంగా చంద్రన్న పండగగా సాటిన వాడు మహా దయానందుడైనటువంటి నీవే. ఇప్పుడు మాకు మనస్ఫూర్తిగా 4000 రూపాయలు ఇచ్చిన దయాసాగరుడు నీవే స్వామి. థ్యాంక్ యూ. చాలా నేను మాట్లాడతాను రమణ, కూర్చొని నేను మాట్లాడతాను.